టీజీపీఎస్సీకి వ్యతిరేకంగా వచ్చిన హైకోర్టు తీర్పును టీజీపీఎస్సీ చైర్మన్ కూర్చోబెట్టుకొని కమాండ్ కంట్రోల్ సెంటర్లో రివ్యూ చేస్తా ఉన్నాడు. ఇన్ వాట్ కెపాసిటీ అంటే ఎవడు సమాధానం చెప్పాడు. ఒకవేళ దానిపైన రివ్యూ చేసి అది అప్పీల్ చేయాలన్నా లేకపోతే అమలు చేయాలన్నా కానీ ప్రప్రథమ బాధ్యత, అకౌంటబిలిటీ, ఆన్సరబిలిటీ టీజీపీఎస్సీది. కానీ వాళ్ళ టీజీపీఎస్సీకి ఆయన ఏదో డిఫాక్టో చైర్మన్ అయినట్టుగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ బుల్డోజ్ చేస్తూ మేము ఛాలెంజ్ చేస్తాం, లేకపోతే పార్టీ ఎంపీలతో, పార్టీ మంత్రులతో, పార్టీ ఎమ్మెల్యేలతో ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టేసి బీఆర్ఎస్ పార్టీ పైన, ముఖ్యంగా మా కార్యనిర్వాహక అధ్యక్షుడైనటువంటి కేటీఆర్ గారి పైన దాడి చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎంత దాష్టికం అంటే హైకోర్టు తీర్పు వచ్చి ఇన్ని రోజులైంది, ఒక్కడంటే ఒకడు అయ్యో తప్పు జరిగింది కదా అని చెప్పని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇంతవరకు కూడా ఒక్క బాధ్యతాయుతంగా ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వలే. మాది పారదర్శకమైన పాలన అన్నారు. మేము ఒక మంచి చైర్మన్ను మొదట్లోనేమో ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టినామన్నారు, తర్వాతనేమో బూరా వెంకటేశం గారు అని చెప్పని ఆయన ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టినామని అన్నారు. ఇద్దరు కూడా తప్పుల్లో కూరుకుపోయినరు అని హైకోర్టు తీర్పు చెప్పింది. చెప్పిన తర్వాత తేలుగుట్టిన దొంగల లెక్క neither the chairman speaks nor the government functionaries వాళ్ళు కూడా మాట్లాడతలేరు. ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వం అయితే ఉండాలి, అయ్యో మరి తప్పు జరిగినట్టుంది కదా మరి సరిదిద్దుకునేటువంటి అవకాశం ఉండాలని కూడా ఒక్కడు కూడా మాట్లాడతలేడు. సందట్లో స్టడేమియాల లెక్క వార్తల్లో చూసినాం, అక్కడెక్కడ వార్తలు చూసినాం, కోట్ల రూపాయలు పెట్టి దాని ఏదో వ్యాపారాలు చేసిండ్రు, లావాదేవీలు జరిగినాయి, పెద్ద స్కామ్, అది వ్యాపం మాదిరిగా పెద్ద స్కామ్ అని చెప్పని చాలా చోట్ల వార్తలు చూసినాం. అది నిజమే అనేటువంటి ఒక రీతిలో ఇవాళ తేలుగుట్టిన దొంగల లెక్క నా ప్రభుత్వం మాట్లాడతలేదు. మాట్లాడితే కమాండ్ కంట్రోల్ సెంటర్లో రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటున్నారు, టీజీపీసీ చైర్మన్ మాట్లాడతలేడు. ఇది మా బాధ్యత అవుతుంది. వెన్ సచ్ ఎ హిస్టారికల్ జడ్జ్మెంట్ కమ్స్, అంత పెద్ద భారతదేశంలో బహుశా ఒక మెయిన్స్ పరీక్షను ఈ తీరుగా రద్దు చేసి మీరు మళ్ళీ రీకండక్ట్ అన్నా చేయండి, రీవాల్యుయేట్ చేయండి అని చెప్పని దేశంలో ఇంతవరకు ఏ కోర్టులు కానీ ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఈ రకమైన ఆదేశాలు జారీ చేసిన దాఖలాలు లేవు. సిగ్గు ఎగ్గు ఉంటే టీజీపీఎస్సీకి చెంప బలగొట్టినట్టు తీర్పు, ముఖ్యమంత్రి గారికి చెంప బలగొట్టినట్టు తీర్పు. గతంలో టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి ఒక చిన్న చితకా తప్పులను సైతం భూతద్దం పెట్టి చూపెట్టి కేసీఆర్ గారి పైన దుమ్మెత్తి పోసిన రేవంత్ రెడ్డి ఇవాళ తేలుగుట్టిన దొంగలకి ఎందుకు మాట్లాడతలేడు? కాంప్లెసిటా మీరేమైనా? జరిగిన తప్పుల్లో మీ పాత్ర ఏమైనా ఉందా? తగుదనమ్మా అని చెప్పని వాళ్ళ కేటీఆర్ గారి పైన వాళ్ళ దాడి చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. దొంగలకు సద్దులు మోస్తారు అని చెప్పిన సామెత ఉంటుంది మన దగ్గర. ఈ ప్రభుత్వం ఇవాళ టీజీపీఎస్సీలో జరిగినటువంటి ఒక తప్పులకు, ఆ తప్పులు చేసినటువంటి ఒక సదరు దొంగలకు హైకోర్టు తీర్పు ప్రకారంగా సద్దులు ఏమైనా మోస్తున్నారా? ఎందుకు ఈ ప్రభుత్వం మాట్లాడతలేదు అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం.